హలో ఫ్రెండ్స్, హిమాచల్ ప్రదేశ్ నుంచి మనకి అసిస్టెంట్ స్టాఫ్ నర్స్ సంబంధించిన దాంట్లో టోటల్‌గా 312 వేకెన్సీస్‌తో మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో, మీరు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, క్యాస్ట్, కేటగరీస్ కంప్లీట్‌లీ మీకు ప్రతిదీ చెప్తాను గైస్. మీరైతే ఫుల్‌గా వీడియో చూసి డెఫినెట్‌లీ అందరైతే అప్లై చేసుకోండి. సో, మనకి యాక్చువల్‌గా ఇది ఒక షార్ట్ నోటిఫికేషన్ మనకైతే వాళ్ళు హిమాచల్ ప్రదేశ్ నుంచి అయితే రిలీజ్ చేశారు. సో, మీకు దీని గురించి చెప్తాను. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ మనకి ఫార్మ్స్ అనేవి డైరెక్ట్‌గా మనకైతే 30 జులై అయితే ఓపెన్ అవుతున్నాయి. అండ్ ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి గైస్ మనకి 29థ్ ఆగస్ట్ వరకు తెచ్చారు వాళ్ళు. సో, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డెఫినెట్‌లీ అప్లై అయితే చేసుకోండి. ఈ జాబ్ రోల్‌కైతే మెయిన్‌లీ మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఇది డైరెక్ట్‌గా మీరైతే వాళ్ళు ఒక అఫీషియల్‌గా వాళ్ళ నుంచి ఒక వెబ్‌సైట్ లింక్ తెచ్చారు. సో, మీకు డైరెక్ట్‌గా అది కూడా చూపిస్తాను. ఇది మనకైతే వాళ్ళు అఫీషియల్‌గా వెబ్‌సైట్ లింక్ తెచ్చారు. సో, ఇక్కడ మీరు కంప్లీట్‌లీ దీని నుంచి మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. సో, ఇక్కడ మీరు లాగిన్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి మీరు అప్లై చేసుకున్నారా? సో, మీకంటూ ఒక లిస్ట్ అయితే వస్తది. ఇంకా మీ రిజల్ట్స్, మీ డౌన్‌లోడ్స్ కంప్లీట్‌లీ అన్నీ మీకైతే ఇందుట్లో వీళ్ళ వెబ్‌సైట్‌లో అఫీషియల్‌గా అయితే ఉంటాయి. అండ్ ఇక నెక్స్ట్ గైస్ మీరు ఇక్కడ ఏజ్ విషయం దగ్గర చూసుకున్నట్టు మనకి ఈ జాబ్స్‌కి ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేస్తారో వాళ్ళు 21 ఏజ్ నుంచి 45 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు డెఫినెట్‌లీ ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు మీరు. అండ్ ఇదైతే మీకు కంప్లీట్‌లీ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి గైస్. ఎటువంటి ఆఫ్‌లైన్ ద్వారా అయితే లేదు. గైస్ ఇక్కడ మనకి పోస్టర్స్ చూసుకున్నట్టయితే మనకంటూ మీరు ఇప్పుడు జాబ్‌కి ఏదైతే అప్లై చేస్తారో సో, దాన్ని డెఫినెట్‌లీ మీకంటూ ఒక పోస్ట్ కోడ్ అయితే అక్కడ ఎంటర్ చేయాలి. 26044. సో, ఈ పోస్ట్ కోడ్ మీరైతే గుర్తుంచుకోండి. అండ్ ఇందులో మీకు అసిస్టెంట్ స్టాఫ్ నర్స్ సంబంధించిన దాంట్లో అప్ టు మీకు 5 ఇయర్స్ వరకు మనకి ఫిక్స్డ్ సాలరీ ఉంటుందని చెప్తున్నారు. సో, 25,000 మీకు ఎవ్రీ మంత్ అయితే వస్తుంది. అండ్ ఇందులో మీరు ఒకసారి చూసుకోండి గైస్ మనకి టోటల్‌గా 312 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ వాళ్ళకి 112, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40 ఇట్లా మీకు కంప్లీట్‌లీ మనకంటూ ఒక 312 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. సో, ఒకసారి మీరు చూడండి. మీరు చూసి మీరు కేటగరీ వైస్‌గా అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇంకా మనకి మెయిన్‌లీ క్వాలిఫికేషన్ గైస్. సో, ఈ అసిస్టెంట్ స్టాఫ్ నర్స్ సంబంధించిన దాంట్లో ఇందులో మీరు క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి బీఎస్సీ నర్సింగ్‌లో మీకు ఖచ్చితంగా 50% మార్క్స్ అయితే రావాలని చెప్తున్నారు. అండ్ ఇందుట్లో మీకు ఏ గ్రేడ్ నర్సింగ్‌లో అయితే డిప్లొమా సంబంధించిన దాంట్లో మీకు అప్ టు 50% మార్క్స్ అయితే ఉండాలని ఖచ్చితంగా చెప్తున్నారు గైస్. సో, ఈ జాబ్‌కైతే మెయిన్‌లీ మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ అని చెప్తున్నారు. ఇంకా మనకి హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నవాళ్ళు డెఫినెట్‌లీ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో గైస్ మీరు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా చేస్తారంటే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు వాళ్ళు. లేదా మీకు ఒక రిటన్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో, ఈ రెండిట్లో ఖచ్చితంగా ఒకటైతే ఉంటుంది. అందుట్లో మనకి 120 మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు వాళ్ళు. సో, మీకు ఎగ్జామ్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 1 అవర్ 30 మినిట్స్ మీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో మీకు సిలబస్ టాపిక్స్ చూసుకున్నట్టయితే గైస్ మనకు టోటల్‌గా 120 మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి. ఈచ్ క్వెషన్ క్యారీ 1 మార్క్ అని చెప్తున్నారు. సో, ఇందులో మీరు చూసుకున్నట్టయితే గైస్ మెయిన్‌గా జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంకా మనకి కరెంట్ అఫైర్స్, ఇంకా సైన్స్, లాజికల్ రీజనింగ్స్, సోషల్ సైన్స్, ఇంకా జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ, ఇంకా మనకి మ్యాట్రిక్స్ స్టాండర్డ్. సో, అంటే మ్యాథమెటిక్స్ స్టాండర్డ్. సో, కంప్లీట్‌లీ మీకు దీని మీద మీకైతే వాళ్ళు సిలబస్ అనేది ఈ టాపిక్స్ మీద మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. గైస్ మీ డైరెక్ట్ క్వెషన్స్ కంప్లీట్‌లీ మీకండి ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ ఉంటాయి. జస్ట్ మీరు ట్రూత్ కరెక్ట్ టైప్‌లో మీకైతే వాళ్ళు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో, గైస్ దీనికైతే మీకు అప్లికేషన్ ఫీజ్ అనేది మనకైతే వాళ్ళు రూ. 800 చార్జ్ చేస్తున్నారు. అండ్ ఈ కంప్లీట్‌లీ మీరైతే ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా అయితే చేయాలి. సో, ఈ పేమెంట్స్ చేశాక మీరు డైరెక్ట్‌గా మీరు చేసిన ట్రాన్సాక్షన్ డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. మీ ప్రూఫ్‌కి అయితే మీరు ఉంచుకోండి. డెఫినెట్‌లీ మీకైతే యూజ్‌ఫుల్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో మీకంటూ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు మనకి హెల్ప్‌లైన్ నంబర్ అయితే ఇచ్చారు. సో, ఈ హెల్ప్‌లైన్ మొబైల్ నంబర్‌కి లేదా ఈమెయిల్‌కి మీరైతే వాళ్ళకి మెయిల్ డ్రాప్ చేయొచ్చు. ఈ వర్కింగ్ డేస్ వచ్చేసి మనకి 10 ఏఎం టు 5 పీఎం అయితే వాళ్ళు వర్కింగ్ డేస్ అని చెప్తున్నారు. సో, అడ్మిట్ కార్డ్ మీకంటూ డౌన్‌లోడ్ చేసుకొని డైరెక్ట్‌గా మీరైతే ఎగ్జామ్‌కి తీసుకొని డెఫినెట్‌లీ వెళ్ళాలి గైస్. సో, ఇది మీరు కంప్లీట్‌లీ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. నో ఆఫ్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్స్ అని చెప్తున్నారు. సో, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ లేదా మీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతుంటారో వాళ్ళకి డెఫినెట్‌లీ ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి యూజ్‌ఫుల్ అయితే అవుతుంది గైస్. అండ్ గైస్ ఒకసారి మీరు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మీరు అప్లికేషన్ ఫార్మ్ అనేది ఎలా ఫిలప్ చేయాలో వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. ముందు సైన్ ఇన్ ఆప్షన్ క్లిక్ చేశాక మీరు ఒక వన్ టైమ్ రిజిస్ట్రేషన్ పాస్వర్డ్‌గా మీరైతే అక్కడ అప్డేట్ చేసుకొని సో, ఈ డీటెయిల్స్ మీరైతే అన్ని ఫిలప్ చేయాలని చెప్తున్నారు. దీని తర్వాత మీరు మీ ప్రొఫైల్ డీటెయిల్స్ కూడా కంప్లీట్‌గా వాళ్ళకైతే అప్డేట్ చేశాక మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తారో మీకు ఆల్రెడీ చెప్పాను కదా! పోస్ట్ కోడ్ అనేది అదైతే వీళ్ళ వెబ్‌సైట్‌లో ఎంటర్ చేయాలి. చేశాక మీరు అక్కడ ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ సో, మీ లొకాలిటీలో ఉన్న డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని అది మీరు కన్ఫర్మ్ చేశాక మీరు పేమెంట్ చేశాక మీ అప్లికేషన్ కంప్లీట్‌లీ సబ్మిట్ అయితే అవుతుంది గైస్. సో, కంప్లీట్‌లీ ఈ స్టెప్స్ మీరైతే ఫాలో అవ్వండి. మీకు చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. ఇలాంటి జాబ్ అప్డేట్స్ అండ్ మనకి చాలా కంపెనీస్ హైదరాబాద్‌లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ వర్చువల్ ఇంటర్వ్యూస్ మీటింగ్ ఐడీ లింక్స్ ఏ కావాలన్నా సరే మీకు ముందుగానే మీకు కావాలని ఎవరైనా సరే ఇక్కడ మీకు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద ఇక్కడ మీకు మోర్ ఆప్షన్ కనిపిస్తుంది.
దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఒక గ్రూప్ లింక్ ఇది వస్తుంది ఫ్రెండ్స్. ఈ గ్రూప్ డైరెక్ట్‌గా జస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీకు 1 డే బిఫోర్ కానీ అన్ని అప్డేట్స్ మన గ్రూప్‌లో అయితే వస్తుంటాయి. సో, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గైస్ డైరెక్ట్‌గా కింద కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఆ సపోర్ట్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. డెఫినెట్‌లీ యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.